హోటళ్ళు రెస్టారెంట్ల మీదన ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని కోర్టుల్లో పిటిషన్లు వేయాలేమో జనం. ఏంటంటే హోటళ్ళు రెస్టారెంట్లు ఆహార బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలు కలిపి తీసుకోవడం మీదన హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఆర్పి కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నప్పుడు మళ్ళీ కస్టమర్ సర్వీస్ ఛార్జీలు ఎందుకు అని ప్రశ్నించింది. హోటళ్ళు రెస్టారెంట్లో సర్వీస్ ఛార్జీలు తప్పనిసరి కాదంటే ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం తీర్పిస్తే దాన్ని సవాల్ చేస్తూ నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పిటిషన్లు వేసినాయి. దీని మీద విచారణ జరిపిన హైకోర్టు డివిజన్ బెంచ్ హోటళ్ళు రెస్టారెంట్ల తీరు మీద అసహనం వ్యక్తం చేసింది. కస్టమర్లకి తెలియదు కదా అని చెప్పేసి, చూడట్లేదు కదా అని అడ్డదిడ్డంగా మీరు వ్యవహరిస్తున్నారని నిలదీసింది. రెస్టారెంట్లు తమ దగ్గరకు వచ్చే కస్టమర్ల మీద 3 విధాలుగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయని గుర్తు చేసింది. ఆహార పదార్థాలు అమ్ముతున్నారు, దానికి డబ్బులు చేస్తున్నారు. దాన్ని సర్వ్ చేయడం కోసం ఆహ్లాదకర వాతావరణం అందిస్తున్నామంటూ ఛార్జీలు వేస్తున్నారు. ఇప్పటికే మీరు రెస్టారెంట్లో ఆహ్లాదకర వాతావరణం అందిస్తున్నామని కారణంతో ఎంఆర్పి కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నారు. అట్లాంటప్పుడు మళ్ళీ సేవల కోసం సర్వీస్ ఛార్జీలు ఎందుకు? ఉదాహరణకి 20 రూపాయల వాటర్ బాటిల్ మీ రెస్టారెంట్లో 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అప్పుడు మళ్ళీ కస్టమర్ మీద సర్వీస్ ఛార్జ్ ఎందుకు? 20 రూపాయల ధర ఉన్న వాటర్ బాటిల్ మెనూలో 100 రూపాయలుగా పేర్కొన్నప్పుడు అదనంగా వసూలు చేస్తున్న 80 రూపాయలు ఎందుకో చెప్తారని చెప్పి నిలదీసింది. హోటళ్ళు రెస్టారెంట్ల బిల్లుల్లో సర్వీస్ ఛార్జీలు వసూలు చేయడాలను నిషేధిస్తూ వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ CCPI గతంలో చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ వాళ్ళు రెస్టారెంట్లు సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లు మార్చిలో కొట్టేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు అప్పీల్ చేస్తే ఈ వ్యవహారం వచ్చింది.